ఒకరోజు ఒక దైవ సేవకుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి ఒక వీధి కూటంలో చెబుతూ ఉన్నారంటే, ఆ వీధి కూటంలో పాస్టర్ గారు ఇలా మాట్లాడుతూ, యేసు ప్రభుల వారు ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎంత అద్భుతాలు చేయి దేవుడు అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఎర్ర సముద్రం ఉంది. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడంటే 2 పాయలుగా చీల్చి వారిని ఆరిన నేల గుండా నడిపించాడు అన్న మాట ఆ దైవ సేవకుడు ఆ వీధిలో ప్రకటించాడంటే, ఆ సువార్త కూటంలో ప్రకటించిన ఆ మాటలను విన్న ఒక ఉపాధ్యాయుడు, అంటే ఆ ఉపాధ్యాయుడికి, ఆ మాస్టర్ గారికి దేవుడంటే అంత పెద్దగా ఇష్టం ఉండదన్నమాట అండి. దేవుడంటే అసలు ఇష్టం ఉండదు, నా దైవం అంటే అంత నమ్మకం ఉండదు, అందులోని యేసు ప్రభు అంటే అసలు కిట్టదనమాట అండి ఆయనకి. అలాంటి ఈ మాస్టర్ గారు ఒకరోజు ఈ మాటలు విన్నారంటండి. విన్న తర్వాత సర్లే వీళ్ళు ఎప్పుడు ఇలాగే చెప్పుకుంటారు అని ఆ మాటలు విని ఊరుకున్నాడు. ఒకరోజు ఆ స్కూల్లో మాట్లాడుతూ ఏదో ఒక సందర్భం వచ్చి, ఆ సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఇలాంటి అద్భుతాలు ఉన్నాయని చాలామంది అంటారు, కానీ ఆ అద్భుతాలన్నీ కూడా అబద్ధాలే, వట్టివే, అవి జరగలేదు అని చెప్పేసి ఈ మాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ రోజు వీధి కూటంలో చెప్పిన పాస్టర్ గారు చెప్పిన ఈ మోషే గారు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం అన్న మాట గురించి చెబుతూ, ఆ మాస్టర్ ఏం చేశారంటే, బైబిల్లో ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతం ఏంటి అంటే, వాళ్ళు బైబిల్లో అద్భుతం కింద చెప్పుకుంటారు, కానీ ఎర్ర సముద్రాన్ని అది సముద్రం అంటారు, కానీ అది చాలా లోతు లేదు. అది ఎంత లోతు ఉందంటే కేవలం మోకాళ్ళ లోతు వరకే ఉంది. ఆ మోకాళ్ళ లోతు వరకే ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, ఆ మోకాళ్ళ లోతు నీటిలో నుంచే వారు సముద్రాన్ని దాటి వెళ్ళిపోయారు అని ఆ మాస్టర్ గారు దేవుణ్ణి కించపరిచే విధంగా, ఆ అద్భుతాన్ని, దేవుడు చేసిన అద్భుతాన్ని కించపరిచే విధంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారంట ఆ స్కూల్లోని. అందులో ఒక సండే స్కూల్ బిడ్డ, అంటే సండే స్కూల్కి వెళ్తూ దేవుని యొక్క మాటలు వింటున్న ఒక విశ్వాసి యొక్క కుమారుడు అదే స్కూల్లో సార్ గారు చెప్తున్నప్పుడు విన్నాడంట. ఆయన లేచి సడన్గా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, దేవుడు గొప్ప కార్యాలు చేయు దేవుడు అని చెప్పేసి ఒక్కసారిగా అన్నాడంట. ఆ సారు అల్లిపోయాడంట. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే, ఇప్పుడే కదండి మీరు చెప్పారు, మోకాళ్ళ యొక్క లోతు నీటిలో నుంచే ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా నడిచి వెళ్ళిపోతే, అదే మోకాళ్ళ లోతు నీటిలోని దేవుడు ఏం చేశాడంటే, ఫరోను తన సైన్యాన్ని, తన రథాలను, గుర్రాలన్నిటిని కూడా అదే మోకాళ్ళ యొక్క లోతు నీటిలో ఆ ప్రజలందరినీ కూడా ముంచేశాడు అని ఈ సండే స్కూల్ బిడ్డ చెప్పేటప్పటికీ ఆ సార్ యొక్క ముఖం చిన్నబోయిందంటే, ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు తన ముఖం. ఎందుకనంటే తను దేవుణ్ణి కించపరచాలని, ఏదో విధంగా అది అద్భుతం కాదని ఆయన మాట్లాడదామని ప్రయత్నం చేశాడు, కానీ ఈ సండే స్కూల్ బిడ్డ లేచి ఆ మాట అనేటప్పటికీ ఆయన ముఖం మాడిపోయిందంటే అండి. నా ప్రియమైన వారలారా, ఎవరైనా ప్రభువుని గురించి, ప్రభువు చేసిన అద్భుతాల గురించి, ఆయన మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాల గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే మనము మౌనంగా ఊరుకోకూడదు. ఏం చేయకూడదండి? మనం మౌనంగా ఉండకూడదు. అది అబద్ధమని వారు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇది సత్యమని చెప్పాలి, అంతే తప్పించి వాళ్ళతో వితండవాదాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగాని, నువ్వు అమ్మ మీరు చెప్పేది అబద్ధం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు అని మనం వారికి ఏం చేయాలంటే, ప్రభువుని గురించిన, ఆయన చేసిన అద్భుతాల గురించి మనం విన్నాము కాబట్టి, మనం చూసాము కాబట్టి ఆ కార్యాలను వారికి ఏం తెలియచేయాలంటే మనం తెలియచేయాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఆ మాట అంటే, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు నువ్వు ఎలా ఉండాలి అంటే దూరంగా ఉండాలి అని 1 తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన మాట్లాడుతూ ఏంటంటే అపవిత్రమైన వట్టి మాటలకు, చాలామంది అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి అబద్ధ మాటలకు నువ్వేమై ఉండాలంటే దూరంగా ఉండాలి. వాళ్ళు జ్ఞానం అని అనుకుంటున్నారు, కానీ అది జ్ఞానం కాదు. వారితో నువ్వు వితండవాదాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు ఎవరితో చెబుతున్నారంటే తిమోతితో చెబుతూ ఉన్నారండి.
నా ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మనం ఏదైనా దేవుని గురించిన మాటను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఎదురిస్తూ ఉన్నారనుకోండి, వారికి ఒకసారి చెప్పాలి. ఇంకా వారు కాదు మనదే తప్పు అన్నట్లుగా వాళ్ళు వాదన చేస్తున్నారు అనుకోండి, ఆ వాదన మనం ఏం చేయాలంటే అక్కడితో మనం విడిచిపెట్టేయాలి. అవునంటారా కాదంటారా? విడిచిపెట్టాలి. వారితో మనము ఎక్కువగా ఇంకా వితండవాదన పెట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మూర్ఖులతో మనం ఏం చేయకూడదంటండి, సహవాసం చేయకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.